అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా అంటే అమ్మవారి విగ్రహానికి ఎదురుగా ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. గణనాథులు కూడా ఇక్కడ ఉండటం జరిగింది. ఇక్కడికి విశేషంగా భక్తులు కూడా వస్తూ ఉంటారు. చూడడానికి చాలా చిన్న ఆలయంగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు అంటే సిటీల్లో చాలా తక్కువగా మనకి అరుదుగా కనిపిస్తూ ఉంటాయి నాగదేవత ఆలయాలు. అది కూడా పుట్టతో ఉన్న నాగదేవత ఆలయాలు అనేవి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటిది ఈ ఆలయం అనేది అంటే 100 సంవత్సరాలకు పూర్వం నుంచి కూడా ఇక్కడ పుట్ట ఉండడం, ఆ పుట్ట దగ్గర అమ్మవారి విగ్రహం కూడా ఉండడం అనేది జరిగింది. తర్వాత కాలక్రమేణా ఇక్కడ భక్తులు వచ్చి విరాళాలు ఇవ్వడం ద్వారా అమ్మవారి గుడిని ఏర్పాటు చేసి అమ్మవారి విగ్రహాన్ని లోపల ప్రతిష్ఠించి నాగమ్మ తల్లి విగ్రహానికి ఎదురుగానే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. నిత్యం కూడా ఇక్కడ పూజలు అనేవి విశేషంగా జరుగుతూ ఉంటాయని చెప్తున్నారు. మంగళవారం పూట అయితే మరీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. స్వామివారికి కూడా అభిషేకాలు అనేవి చేస్తూ ఉంటారని చెప్తూ ఉన్నారు. బుద్ధికారకుడు అని కూడా చెప్తూ ఉంటారు. మన బుద్ధి అనేది చక్కగా ఉండటానికి, చదువు బాగా అంటే చదవటానికి, వీటన్నిటికి కూడా ఆయన అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలని చెప్తూ ఉంటారు. అందుకని ఇక్కడికి వచ్చి అభిషేకాలు పూజలు అనేవి చేసుకుంటూ ఉంటారని కూడా ఇక్కడ అర్చక స్వాములు వారు చెప్తూ ఉన్నారు.